2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాలు అనే దిశగా మొత్తానికి మరల్చుతూ ఉంటే మధ్యలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కూడా ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసీఆర్దే గులాబీమయమైపోతుందనేటువంటి కక్షపూరితమైనటువంటి వైఖరితో మొత్తానికి కేసీఆర్ను గద్దె దించాలి, బీఆర్ఎస్ అనేటువంటి పార్టీని ఓడగొట్టాలి, మట్టు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసి కేసీఆర్ ఏం పనులు చేసిండు, కేసీఆర్ ఎలాంటి రాష్ట్రానికి అందించినటువంటి వ్యవస్థలేంటి, కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలేంటి, ఇగో ఇట్లా మొత్తానికి ఒక లిస్ట్ అవుట్ తయారు చేసుకొని కాంగ్రెస్ అటు బీజేపీ రెండు కూడా కేసీఆర్ పైన అంటే బీఆర్ఎస్ పార్టీ పైన నిందలు మోపి ఆ బీఆర్ఎస్ అనేటువంటిది మొత్తమే లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతోని రంగంలోకి దిగిండ్రు.